ఇంగ్లాండ్తో 4వ టెస్టుకు ముందు టీమిండియాకు షాక్ తగిలింది. ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి గాయం కారణంగా ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ కు దూరమయ్యాడు. ఆదివారం జిమ్ములో కసరత్తులు చేస్తున్న సమయంలో నితీష్ కుమార్ రెడ్డి మోకాలికి గాయమైందని తెలుస్తుంది. దీంతో ఇండోర్ ట్రైనింగ్ సెషన్ లో అతడు పాల్గొనలేదు. 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్న 4వ టెస్టులో నితీష్ రెడ్డి స్థానంలో శార్దుల్ ఠాగూర్ ను ఆడించే అవకాశం ఉంది. అయితే నితీష్ స్థానంలో కుల్దీప్ యాదవ్ ను ఆడించాలని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సూచిస్తున్నాడు. ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్టులో నితీష్ ఆడలేదు. రెండో టెస్టులో బరిలోకి దిగినప్పటికీ ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోయాడు. కానీ లార్డ్స్ వేదికగా జరిగిన 3వ టెస్టులో నితీష్ కుమార్ రెడ్డి రాణించాడు. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ఓపెనర్లను పెవిలియన్ చేర్చి భారత్ కు శుభారంభం అందించాడు. అలాగే బ్యాటింగ్ లోను 30 పరుగులతో రాణించాడు. రెండో ఇన్నింగ్స్ లో ఓపెనర్ జాక్ రాలీని అవుట్ చేసిన నితీష్ బ్యాటింగ్ లో 53 బంతులు ఎదుర్కొని 13 పరుగులు చేశాడు. ఇక 4వ టెస్టు విషయానికి వస్తే మాంచెస్టర్ లో వర్షం కురుస్తుండటంతో భారత ఆటగాళ్లు గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేయలేదు. ఇండోర్ లో ప్రాక్టీస్ చేశారు. భారత జట్టును ఇప్పటికే గాయాలు వేధిస్తున్నాయి. 3వ టెస్టులో వికెట్ కీపింగ్ చేస్తున్న సమయంలో రిషబ్ పంత్ గాయపడ్డాడు. ఇక 4వ టెస్టులో హర్షదీప్ సింగ్ బరిలోకి దిగుతాడని భావించగా ప్రాక్టీస్ సెషన్ లో అతడు ఎడమ చేతికి గాయమైంది. దీంతో అతడు కూడా మాంచెస్టర్ టెస్టుకు అందుబాటులో ఉండే అవకాశాలు దాదాపుగా లేవు. యువ పేసర్ అన్సుల్ కాంబోజ్ను జట్టులోకి తీసుకుంది బీసీసీఐ. ఇక మాంచెస్టర్ టెస్టులో బుమ్రాను ఆడించడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే ఈ మ్యాచ్ లో కరుణ్ నాయర్ ను పక్కన పెట్టే అవకాశం ఉంది. అతడి స్థానంలో సుదర్శన్ లేదా ఈశ్వర్ ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.